మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? జనరల్ గా ఇప్పటి వరకు మనం స్కిన్ గురించి, హెయిర్ గురించి చాలా ఫ్యాక్ట్స్ చెప్పుకున్నాం కదా. ఈ రోజు కూడా ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చెప్పబోతున్నాను. దట్టు అది మన హోమ్ మేడ్ మాట, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఏంటి అంటే గ్రే హెయిర్ కంట్రోల్ కోసం మాట నేను చెప్పబోయే ఈ హెయిర్ ఆయిల్. ఇది కూడా పెద్ద కష్టమా, దొరకని వస్తువులా అంటే కాదు. చాలా ఈజీగా అన్ని చోట్ల అవైలబుల్ ఉండే ఐటమ్స్ తో మాత్రమే చెప్పబోతున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే చాలా తక్కువ బడ్జెట్ లో కూడా మనకి అన్ని ప్లేసెస్ లో అవైలబుల్ ఉండే ఐటమ్స్. అవి ఏంటి అంటే మెంతులు. సో మెంతుల గురించి కూడా మనం చాలా వరకు ఇది వరకు చెప్పుకున్నాం కదా. మనం గ్రే హెయిర్ కంట్రోల్ కోసం, అలాగే డాండ్రఫ్ కంట్రోల్ కోసం, అలానే హెయిర్ రీగ్రోత్ కోసం కూడా చెప్పుకున్నాం కదా. అలాంటి మెంతుల్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాము. రోస్టెడ్ మెంతులు అంటే అది ఫ్రై చేసి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత రోస్ట్ అయిపోతాయి కదా, అలాంటి రోస్టెడ్ మెంతులు మనం ఇక్కడ తీసుకున్నాము. సో క్వాంటిటీ అనేది మీకు తర్వాత చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే చెప్తున్నాను. సో రోస్టెడ్ మెంతులు తీసుకుంటాము. అలానే కరివేపాకు గురించి కూడా మనం చాలా ఎపిసోడ్ లో చెప్పుకున్నాము. చాలా యూస్ఫుల్ అని చెప్పుకున్నాము. ఇంటర్నల్ గా అలానే ఎక్స్టర్నల్ గా కూడా మంచి బెనిఫిట్స్ అని చెప్పుకున్నాం కదా. అలాంటి కరివేపాకుని కూడా, ఎండిన కరివేపాకు ఇక్కడ తీసుకుంటాము. సో డ్రై అయితే మంచిది కదా, పచ్చిదానికన్నా ఎండిన కరివేపాకు అయితే మనకి ఆయిల్ ప్రిపరేషన్ కాబట్టి స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో అలానే ఇక్కడ ఆమ్లా పౌడర్ అంటే ఏంటంటే ఉసిరి పొడి. సో మీకు మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది ఆమ్లా పొడి. లేదు అంటే సీజనల్ టైంలో మనకి ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ ఉసిరికాయలు తీసుకుని లోపల సీడ్ అంతా తీసేసి పైన ఉండే స్కిన్ ని మీరు బాగా డ్రై చేసిన తర్వాత స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఓకే అండి, ఈ విధంగానే తీసుకుంటాము. అలానే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే టీ పౌడర్. సో టీ పౌడర్ తో కూడా మనం చాలా రకాలు మనం స్ప్రేస్ కూడా చెప్పుకున్నాం కదా. సో అవి కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఈ రోజు కూడా నేను టీ పౌడర్ ను కూడా యూజ్ చేస్తున్నాను. ఈ 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఒక ఆయిల్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చెప్పబోతున్నాను. సో క్వాంటిటీస్ ఏంటి అంటే నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడికి, ఒక హాఫ్ బౌల్ కోసం. సో దీనికి ఆయిల్ యూజ్ చేస్తాము అంటే కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అనేది జనరల్ గా మాయిశ్చర్ బేస్, అంటే జనరల్ గా మనకి మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే మాయిశ్చర్ ఉండాలి ఎక్కువ. సో మాయిశ్చర్ ఎక్కువగా ఉంటే డ్రైనెస్ కూడా కంట్రోల్ అవుతుంది కదా. సో కోకోనట్ ఆయిల్ ని ఇక్కడ నేను తీసుకుంటున్నాను, ఒక హాఫ్ బౌల్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. సో మీకు చూపించడం కోసం. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏంటంటే ఇంగ్రీడియంట్స్ కావాలో, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ప్రిపరేషన్ అంతా నేను ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ అయిన ఆయిల్ మాత్రమే ఇక్కడ తీసుకొచ్చాను. ఓకేనా, చూద్దాం ఇప్పుడు. సో మెంతులు అని చెప్పుకున్నాం కదండి, ఇదిగో మెంతులు. సో ఈ మెంతుల్ని బాగా డీప్ ఫ్రై చేసాము అంటే మనం ఏం చెప్పుకున్నాము అంటే ఆయిల్ లేకుండా మనకి ఓన్లీ కంటైనర్ ఫ్రై చేస్తామట, ఓన్లీ వితౌట్ ఆయిల్. బాగా డీప్ ఫ్రై చేస్తే లైక్ రోస్టెడ్ ఇలా అవ్వాలి. చూస్తున్నారా, మెంతులు ఎక్కడ కనిపించట్లేదు, అంటే ఎల్లో కలర్ కనిపించట్లేదు, ఇంచుమించు బ్లాకిష్ వచ్చేసింది. ఇలా ఇంత చేంజ్ రావాలన్నమాట. ఇది పౌడర్ చేస్తే మీకు బ్లాక్ రావాలి మామూలుగా అయితే. ఓకేనా, ఇందులో ఉన్న బ్లాక్ అంతా మనకు బయటికి రావాలి కాబట్టి ఇంత డీప్ ఫ్రై, ఇంత రోస్టెడ్ అవ్వాలన్నమాట. ఓకే, మెంతుల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనం రెడీ పెట్టుకున్నాము. వితౌట్ ఆయిల్, ఓన్లీ డీప్ ఫ్రై, రోస్ట్ ఫ్రై. ఓకేనా. సో అలానే ఇది టీ పౌడర్. ఇది జనరల్ గా అందరికీ తెలిసిందే కదా, అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా. ఇది టీ పౌడర్. సో ఎండిన కరివేపాకు అని చెప్పుకున్నాము, ఇదిగోండి. పచ్చిది అంటే మనకి స్టోరేజ్ ఎక్కువ ఉండదు కాబట్టి డ్రై తీసుకున్నాము. ఎండిన కరివేపాకు ఇక్కడ హాఫ్ బౌల్ తీసుకున్నాము. ఇది ఆమ్లా పౌడర్. సో ఆమ్లా పౌడర్ అనేది మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ మన దగ్గర స్టోరేజ్ చేసుకోవాలంటే చెప్పుకున్నాం కదా, ఆమ్లాస్ తీసుకుని అంటే ఉసిరికాయలు తీసుకుని సీజనల్ టైంలో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నమాట చక్కగా. సో ఎన్నాళ్ళైనా ఉంటాయి స్టోరేజ్. ఓకే, సో ఈ 4 ఇంగ్రీడియంట్స్. ఓకేనా. తర్వాత ఏం చేస్తున్నామంటే మనం కోకోనట్ ఆయిల్. సో ఈ కోకోనట్ ఆయిల్ ఏం చేస్తున్నాను, ఇక్కడ హాఫ్ బౌల్ మాత్రమే తీసుకున్నాను చూపించడం కోసం. మీరైతే ఒక 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ కి ఇప్పుడు నేను ఎంత అయితే తీసుకున్నానో ఈ విధంగా మీరు తీసుకోండి. ఈ బౌల్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో, ఈ విధంగా తీసుకోండి. 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ కి ఫస్ట్ ఏం చేస్తారంటే ఆయిల్ తీసుకుని చక్కగా మీరు లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాయిల్ చేయండి. బాయిల్ చేస్తే బాగా వేడెక్కిన తర్వాత ఆల్రెడీ రోస్టెడ్ చేసుకున్న మెంతులు ఉన్నాయి కదా, ఈ మెంతులు,
టీ పొడి, అలానే కరివేపాకు, ఆమ్లా ఈ 4 వేసి బాయిల్ చేయండి. బాయిల్ చేయగా వచ్చిన ఆయిల్ నేను తీసుకొచ్చాను చూడండి, ఇలా ఉంటుంది. నేను జస్ట్ ఫర్ శాంపిల్ మాత్రమే తీసుకొచ్చాను. సో చూడండి, మీకు చూపించడం కోసం శాంపిల్ మాత్రమే తీసుకొచ్చా. ఇది మీరు చక్కగా ఒక 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్లో వేసుకున్నట్లయితే చక్కగా అట్లీస్ట్ 1.5 month వరకు, మీకు 1 month వరకు అట్లీస్ట్ ప్రిపేర్ చేసుకోకుండా హ్యాపీగా రెడీగా ఉంటుంది, రెడీ టు యూస్. చూసారా, ఇలా అయినా ఉంచొచ్చు. దీన్ని ఏం చేస్తానంటే నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఇక్కడ ప్రొసీజర్ అర్థమైంది కదా మీకు. మెంతుల్ని రోస్టెడ్ చేసుకుంటాము, అలానే టీ పొడి తీసుకున్నాను, ఇక్కడ కరివేపాకు ఎండిని తీసుకున్నాను, ఆమ్లా పౌడర్ తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం స్టవ్ మీద పెట్టి ఇవన్నీ వేడి చేసాము. ఎంతసేపు అంటే 15 to 20 minutes మినిమం ఉండాలి. 20 minutes తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. నేను చెప్పే ప్రతి ఆయిల్ కూడా మనకి లో ఫ్లేమ్ లో మాత్రమే ఉండాలి, హై ఫ్లేమ్ లో చేయొద్దు. సో చల్లారిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను శాంపిల్ కోసం తీసుకొచ్చాను కాబట్టి ఇలా ఉంది కదా. ఫిల్టర్ చేయడం ఎలా చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నా. చూస్తున్నారా ఎంత సింపుల్ గా, ఎంత ప్యూరిఫై ఆయిల్ అనేది ప్రిపేర్ అయిందా. ఇదిగోండి, చాలా సింపుల్. చూడండి ఎంత ప్యూరిఫై ఆయిల్ మనకి రెడీ అయిందో. సో ప్రిపరేషన్ ఏమైనా కష్టమా చెప్పండి. ఇవి జస్ట్ మనకి మెంతులు కొంచెం రోస్ట్ చేసినప్పుడే టైం ఎక్కువ పడుతుంది అంతే. ఇది చక్కగా ఏం చేసుకోవచ్చు అంటే ఒక మంచి బాటిల్లో వేసుకోండి, బాటిల్లో వేసి స్టోరేజ్ చేసుకోండి. స్టోరేజ్ ఎప్పుడు అంటే డ్రై మనం ఎప్పుడైనా తీసుకుంటే స్టోరేజ్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు చూసారా చాలా ప్యూరిఫై ఆయిల్. ఇలాంటి ఆయిల్ హెయిర్ కి అప్లై చేసుకుంటే గ్రే హెయిర్ అనేది ఎందుకు వస్తుంది చెప్పండి. గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్ లో రాకుండా చాలా హ్యాపీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇలాంటి ఆయిల్ తో. ఓకేనా, ప్రొసీజర్ అర్థమైంది అనుకుంటాను మీ అందరికి. ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో చూసారు కదండి, ఎంత సింపుల్ గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. దీనిలో కష్టమైంది ఏంటి అంటే మెంతుల్ని కొంచెం రోస్ట్ చేసుకున్నప్పుడే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే, మిగతా అంతా చాలా ఈజీ కదా. సో నేను చెప్పేది ఏంటంటే గ్రే హెయిర్ కోసం చాలా రకాల ప్యాక్స్ అనేవి మనం అప్లై చేసుకున్నాము కదా ఇంతవరకు. సో వచ్చిన తర్వాత ఎలాగా ప్యాక్స్ అప్లై చేసుకుంటాము ప్రివెన్షన్ గా, అంటే గ్రే హెయిర్ అనేది రాకుండా ఎర్లీ స్టేజ్ లో రాకుండా అనేది ఇలాంటి ఆయిల్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీ కదా. ఎర్లీ స్టేజ్ అంటే గ్రే హెయిర్ కోసం చాలా ప్యాక్స్ చెప్పుకున్నాము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చేస్తున్నాయని చెప్పుకున్నాము, ఏజ్ తో సంబంధం లేకుండా. ఇది వరకు అయితే 40+ 50+ వాళ్ళకే వచ్చేది, ఇప్పుడు 13-14 years నుంచి కూడా కొంతమందికి వస్తుంది. హెరిడిటరీ అవ్వచ్చు, చాలా రకాల విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు అని చెప్పుకున్నాం కదా. అలాంటి వాళ్ళు ఇలాంటి ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే ఎర్లీ స్టేజ్ లో రాకుండా ఉంటుంది గ్రే హెయిర్. ఆ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు కదా. వచ్చిన తర్వాత చాలా రకాల ప్యాక్స్ అనేవి అప్లై చేసుకుంటున్నాము. సో ఈ విధంగా ఈ ప్యాక్లు, ఎలాంటి ప్యాక్స్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈజీగా అప్లై కూడా చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే జనరల్ గా మనం వీక్లీ ట్వైస్ అనేది హెయిర్ వాష్ చేసుకుంటాం కదా. హెయిర్ వాష్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 3 hours బిఫోర్ పెట్టుకుంటే చాలా మంచిది. లేదు అంటే మనకు డైలీ ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉన్నట్లయితే హ్యాపీగా డైలీ పెట్టుకోండి. ఫ్రమ్ స్కాల్ప్ నుంచి టోటల్ హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత కూడా మీకు 2 days 3 days అలా ఉన్న ప్రాబ్లం అయితే లేదు. ఇందులో ఎక్కడ కెమికల్స్ లేవు కాబట్టి ఇటువంటి ఆయిల్ హెయిర్ మీద ఉన్న ప్రాబ్లం లేదు. చాలా మందికి డౌట్ రావచ్చు, అప్లై చేసిన వెంటనే హెయిర్ వాష్ చేసేసుకోవాలా ఒక 1 hour తర్వాత 2 hours తర్వాత అని. కాదు, కానీ ఇది అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ వెంటనే చేసుకోక్కర్లేదు. ఒక 2-3 days తర్వాత ఉన్నా అలా ప్రాబ్లం లేదు. అంటే అర్థం ఏంటి, డైలీ మీరు ఆయిల్ అప్లై చేసుకున్న ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ వీక్లీ 2 times అని హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే కంపల్సరిగా మనకి వారంలో అట్లీస్ట్ 6 times ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోండి. సో పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఈ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. నవ్వేడేస్ ఏంటంటే ఆయిల్ కి అందరూ దూరంగా ఉంటారు ఆయిల్ అప్లై చేసుకోవడానికి కదా, ఎవరు ఆయిల్ పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అట్లీస్ట్ మీరు హెయిర్ వాష్ చేసుకునే ముందర 2 hours బిఫోర్ అయినా అప్లై చేసుకోండి. లేదంటే ముందు రోజు నైట్ అయినా సరే ఈ ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే చక్కగా మీకు గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్ లో రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి గ్రే హెయిర్ అనేది కంట్రోల్ అవుతుంది కూడా. ఓకేనా. సో దీంతో పాటు ఇప్పుడు కరివేపాకు ఇంటేక్ ని కూడా చెప్తూ ఉంటాను కదా. ఇంటేక్ ని కూడా తీసుకున్నట్టయితే అంటే ఎక్స్టర్నల్ కరివేపాకు ఎంత ఉపయోగపడుతుందో ఇంటేక్ కూడా అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో చక్కగా ఈ ప్యాక్ అనేది
లేడీస్ కైనా, జెంట్స్ కైనా, పిల్లలకైనా, ఎవరికైనా ఈ ఆయిల్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చక్కగా మీరందరూ హ్యాపీగా ప్రిపేర్ చేసుకుని ఒక బాటిల్లో స్టోరేజ్ చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది మీరే పొందుతారు. ఈ ప్యాక్స్ అనేవి లేకపోతే ఈ ఆయిల్స్ అనేవి మీ అందరికీ చాలా ఈజీగా అర్థం అవుతాయి అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.